బీజేపీకి ఓటు వేస్తే బానిస బతుకులే అన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రధాని మోదీ ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్నారని తెలిపారు. అదానీ అంబానీల కోసం పనిచేస్తున్న ప్రధానికి పేదల కష్టాలు కనిపించవన్నారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 25 ఏళ్లుగా వెనుకబాటుకు గురైన మెదక్ ప్రాంత అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని అన్నారు నీలం మధు. ఓపెన్ గా చెప్తున్నా, రిజర్వేషన్ రద్దు చేస్తున్నామని చెప్తున్నా. బీజేపీ పార్టీకి ఓటేసి మన పిల్లల భవిష్యత్తును బొందబెట్టుకునే అవకాశం మనం తెచ్చుకుందామా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి పొరపాటున కూడా బీజేపీకి ఓటేయకండి. ఇప్పటికే మీకు తెలుసు, దేశాన్ని సగం ప్రైవేటీకరణ చేసింది. మళ్ళీ బీజేపీ వస్తే మొత్తంగా ప్రైవేటీకరణ చేస్తే మీరందరూ కూడా బానిస బతుకులు బతకాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ చేసినప్పుడు వాడు పని సమయం పెంచుతాడు, మీకు ఇచ్చే కూలీ తగ్గిస్తాడు, వాడి లాభం చూసుకుంటాడు, కానీ మీ కష్టానికి మాత్రం ఫలితం ఉండదు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే మనల్ని మరి ఇబ్బంది పెట్టారో, ఆ రోజు రజాకర్లు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అటువంటి పరిస్థితి ఈసారి బీజేపీ గెలిస్తే 100% వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి మోడీ అనేవాడు పేదల మొహం చూడడు, పేదల కష్టాలు చూడడు, పేదలకు కావాల్సిన సంక్షేమాలు చూడడు, వాళ్ళ చదువు చూడడు, వాళ్ళ వైద్యం చూడడు, వాళ్ళకి ఇల్లు కావాలా ఏం కావాలో చూడడు. అదానికి ఏం కావాలో చూస్తాడు, అంబానీకి ఏం కావాలో చూస్తాడు. అట్లా ఈయనకు పార్ట్నర్షిప్ ఉంటుంది, పర్సంటేజ్లు వస్తాయి. ఆ విధంగా పార్టీని ముందుకు నడిపించుకునే కార్యక్రమం చేస్తాడు. కానీ అదే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఫస్ట్ నిరుపేదల గురించి ఆలోచించి ఆ రోజు ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి ఒక పేరు తెచ్చుకున్నది. మళ్ళీ అదే ఇందిరమ్మ రాజ్యం కావాలని మనం తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. మళ్ళీ అదే ఇందిరమ్మ రాజ్యం కావాలని పార్లమెంటులో కూడా ఈరోజు ఇండియా కూటమి ఏర్పడింది. అందులో కమ్యూనిస్టు సోదరులు కూడా భాగస్వాములు అయినారు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ సంఘీభావాన్ని ప్రకటించి మరి అభ్యర్థి గెలుపు కోసం వాళ్ళు కృషి చేస్తామని మాట ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. మేము సమానత్వం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ దేశంలో ఈరోజు రిజర్వేషన్ల గురించి ప్రైవేటీకరణ చేస్తారు. బీజేపీ ప్రభుత్వం అన్ని కర్మాగారాలు ఇండస్ట్రీలను కూడా బిహెచ్ అందరినీ కూడా అదానీ అంబానీలో కట్టుబెట్టాలని చూస్తున్నారు. మూడోసారి వస్తే ఈరోజు ఆ కంపెనీలు గవర్నమెంట్ సెక్టార్స్ పోతే మన రిజర్వేషన్లు ఎక్కడికి వస్తాయి. మన రిజర్వేషన్లు అన్ని కూడా తెలియకుండానే మా దగ్గరికి తీసేటట్టు ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం మన అందరి మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన రాజ్యాంగం కాపాడుకుంటే మన పిల్లలకు కూడా మన రాజ్యాంగం ఫలంలోనే ఈరోజు ఉద్యోగాలైనా చదువు అయినా ఏవైనా వస్తుందంటే ఈరోజు మేము కూడా ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే ఈరోజు ఎంపీగా క్యాండిడేట్ గా డిక్లేర్ అయిందంటే ఆ రాజ్యాంగం వల్లనే, ఆ రాజ్యాంగంని మనం కాపాడుకునే రోజు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దేశం గురించి పనిచేస్తున్నాం అనుకొని కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమికి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా